అరే రే పెద్ద సమస్య వచ్చింది. చపాతీకి ఆలు కర్రీ బాగుంటుందా, బెండకాయ కర్రీ బాగుంటుందా? ఇప్పుడు ఆలు కర్రీ తిందామంటే మొలకలు వచ్చేసాయి, స్ప్రౌట్స్ వచ్చేసాయి దానికి, సో అది తినలేను. బెండకాయ కర్రీ చేసుకుందామంటే బెండకాయలు బెండిపోయాయి, అంటే బెండపూడి స్కూల్ ఉంది కదా, అక్కడ బెండకాయలు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకీ చపాతీకి ఆలు కర్రీ బాగుంటుందా, బెండకాయ కర్రీ బాగుంటుందా? మీరేం తింటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, ఈ క్వశ్చన్ తనూజ ఫ్యాన్స్కి అడుగుతున్నాను. ఇప్పటి వరకు తనూజ హౌస్లో సపోర్ట్ లేకుండా గెలిచిన ఒక్క టాస్క్ అయినా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బిగ్ బాస్ ప్లాన్ అయితే 100% వర్కౌట్ అయింది భయ్యా. బర్నీ గారిని రీఎంట్రీ ఇచ్చి శ్రీజాని ఎలిమినేట్ చేయాలన్న ఆయన ప్లాన్ 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా అంతమంది ఉన్నా బర్నీ గారిని లోపలికి పంపించడానికి ఒక పర్పస్ ఉందని నిన్ననే చెప్పాను. అది 100% అకంప్లిష్డ్. ఎందుకంటే బర్నీ గారు లోపల ఉన్నాడు అనుకోండి, తనుజాకి ఎలా అయినా ప్లస్సే. ఆయన సపోర్ట్ చేసినా ప్లస్సే, ఆయన సపోర్ట్ చేయకపోయినా ప్లస్సే. టాస్కుల్లో హెల్ప్ చేస్తాడు, కెప్టెన్సీ కంటెండర్ అవ్వచ్చు, కెప్టెన్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా జరుగుతాయి. ఒకవేళ ఆయన సపోర్ట్ చేయలేదనుకోండి, సింపతి మొదలు పెట్టచ్చు, సింపతి డ్రామా స్టార్ట్ చేయొచ్చు. ఆ సీరియల్ యాక్టింగ్తో అందరినీ కట్టుపడేసి అయ్యో పాపం తనుజ అని అందరూ అనుకునేలా చేయొచ్చు. సో బర్నీ గారు లోపల ఉంటే ఎలా అయినా ప్లస్సే. సో ఆ ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. దీని గురించి ఫర్దర్గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. పాపం దువ్వాడ శ్రీనివాస్ గారిని తలుచుకుంటుంటేనే నాకు జాలేస్తుంది. అసలు బర్నీ గారు అండ్ మాధురి గారి మధ్యలో ఏం జరుగుతుంది భయ్యా? చిచ్చి, సిగ్గుపడకండి, చూడలేక చచ్చిపోతున్నాం అన్నదే అనిపిస్తుంది భయ్య. బర్నీ గారు మాధురి గారు వెళ్తుంటే ఆపడం ఏంటి, బర్నీ గారు మాట్లాడుతుంటే ఆవిడ సిగ్గుపడ్డం ఏంటి? ఈ చెండాలాన్ని నేనెందుకు చూస్తున్నాను, దీని రివ్యూలో కూడా ఎందుకు చెప్తున్నాను, నాకైతే ఏం అర్థం కావట్లేదు భయ్యో. శ్రీజ గురించి హౌస్లో దివ్య చేసిన అనాలిసిస్ 100% కరెక్ట్. ఇంతకీ దివ్య ఏం అనాలిసిస్ చేసింది, శ్రీజ గురించి ఏం మాట్లాడింది అంటే, ఇన్ని సీజన్స్లో ఎప్పుడో ఫస్ట్ వీకో సెకండ్ వీకో ఫుడ్ గురించి గొడవలు, ఫుడ్ గురించి పంచాయతీలు జరిగేవి. కానీ ఈ సీజన్ 50 days అయినా ఒక మెయిన్ స్ట్రీమ్ ఎపిసోడ్లో 10 నిమిషాలకు పైగా ఒక బెండకాయ గురించి గొడవ అవుతుందంటే ఈ సీజన్ ఎంత చండాలంగా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా బిగ్ బాస్, ఈ సీజన్కి బిగ్ బాస్ అని తీసేసి ముద్ద మందారం 2 సీరియల్ టైటిల్ పెడితే 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతకీ ఆడియన్స్, నేను చెప్పింది కరెక్టా కాదా? బిగ్ బాస్ తనుజాకి ఫేవరబుల్గా ఉన్నాడా? ప్రతి టాస్క్ తనుజాకి ఫేవరబుల్గా ఉండేలానే డిజైన్ చేస్తున్నాడా? ఈ సీజన్ తనుజానే విన్నర్ చేయాలనుకుంటున్నాడా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర రీజన్స్ ఉన్నాయి. అవి రివ్యూలో మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ భయ్యా. ఈరోజు దేంతో రివ్యూ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? అన్ని తుప్పాస్ టాపిక్లే, కానీ ఆ తుప్పాస్ టాపిక్లో కూడా బెస్ట్ తుప్పాస్ టాపిక్ ఏదో దాంతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చి బెండకాయ కర్రీ వర్సెస్ ఆలు కర్రీ. బెండకాయ కర్రీ బెస్టా, ఆలు కర్రీ బెస్టా? ఇష్యూ ఏంటంటే కళ్యాణ్ ఏమో ఆలు కర్రీ కావాలి అని, తనుజ ఏమో నేను బెండకాయ కర్రీయే చేస్తానని. ఎందుకు ఈ సీజన్కి బిగ్ బాస్ అని తీసేసి ముద్దమందారం సీరియల్ అని పెట్టమన్నానంటే, ఫస్ట్ రీజన్ వచ్చి ఈ సీజన్లో ఏమీ లేకపోయినా ఒక చిన్న పంచాయతీని లాగి 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 రబ్బర్ బ్యాండ్ల సాగదీసి మనల్ని సావగొడుతున్నారు భయ్య. నిజంగా ఈ సీజన్కి సీరియల్ అన్న టైటిలే 100% కరెక్ట్. ఏంటి డిస్కషన్ అంటే, కళ్యాణ్ పిలిచి చపాతీ చేస్తున్నారు కదా, దానికి బెండకాయ కూర వద్దు, ఆలు కర్రీ చేయండి అని ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తనుజ వచ్చి బెండకాయలు మిగిలిపోయాయి, సో నాకు ఇచ్చిన డ్యూటీ ఏంటంటే ఏ వస్తువు మిగిలిపోకుండా చూసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్నే పాయింట్అవుట్ చేస్తారు అన్నది. తనుజ రిపిటేటివ్గా కళ్యాణ్ అడిగినా కూడా తను ఏమంటదంటే, అసలు అడగడానికి నువ్వెవరు అంటే, నేను హౌస్ మేట్, నాకు హక్కు ఉంది, అడగడంలో తప్పేముంది, అయినా నేను ఏమన్నా ఆర్డర్ పాస్ చేశానా? అడిగాను, చపాతీకి బెండకాయ కర్రీ బాగుంటుంది, ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నాను, అయినా నీ ఒక్కడిది కాదు హౌస్ మొత్తం చెప్పాలి, ఇన్ని రోజులు నేను హౌస్ మొత్తం చెప్పిందే చేశాను, బెండకాయలు వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అన్నది. ఈ ఇష్యూలో 2 points ఉన్నాయి డిస్కస్ చేయడానికి. ఫస్ట్ పాయింట్ వచ్చి, తనుజ ఇష్యూ ఏంటి, బెండకాయలు వేస్ట్ అవ్వకూడదు, ఏదైనా కూరగాయలు వేస్ట్ అయినా, ఫుడ్ ఐటమ్ వేస్ట్ అయినా తననే పాయింట్అవుట్ చేస్తారు రేషన్ మేనేజర్గా అనేది తన ఇష్యూ. ఓకే, అగ్రీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బెండకాయలు బెండిపోయాయి, ఎండిపోయాయి, ఏవేవో చెప్పి ఫ్రిడ్జ్ చూపించింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఆలు కూడా దీనికి మొలకలు వచ్చాయి, స్ప్రౌట్స్ వచ్చాయి, ఇవి కూడా తినలేము, ఇవి కూడా పాడైపోతాయి, సో ఇవి కూడా చేయాల్సిందే, సో ఈరోజు ఆలు కర్రీ చేసుకొని బెండకాయ కర్రీ రేపు చేసుకుందామని వాళ్ళు చెప్పారు. అంత చిన్న ఇష్యూ, జస్ట్ 2 minutesలో సాల్వ్ అయిన ఇష్యూని ఒక 15 minutes, ఇంకా లైవ్లో అయితే ఒక 1/2 hour పైగా సాగింది ఇష్యూ. ఎందుకండి? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి, బెండకాయలు పాడైపోతాయి, అది కర్రీ చేయాలి అనేది తనుజ సమస్య.
కానీ ఇక్కడ ఆలు కూడా వేస్ట్ అయిపోతున్నాయి కదా, మరి ఆలు వేస్ట్ అయితే ఓకేనా? ఇక్కడ తనుజ సమస్య ఏంటండి, ఆవిడ రాజ్యం అనుకుంటుందా, ఆవిడ ఎలిజబెత్ క్వీన్ అనుకుంటుందా, ఆవిడ చెప్పింది హౌస్లో జరగాలనుకుంటుందా? ఎందుకంటే ఆలు కూడా వేస్ట్ అవుతుంది కదా మరి ఆవిడ లాజిక్ ప్రకారం. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది అంటే ఏం లేదు. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ హౌస్లో ఆవిడ చెప్పినట్టే జరగాలి, ఆవిడ చెప్పిన మాటే అందరూ వినాలి, వేరే వాళ్ళు ఒపీనియన్ పెట్టడానికి వీల్లేదు, వేరే వాళ్ళు ఏం మాట్లాడినా తప్పే, వేరే వాళ్ళు చిన్నగా అడిగినా ఎందుకు వాయిస్ రేస్ చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తుంది, అండ్ వేరే వాళ్ళు ఏమీ అడగకపోయినా అక్కడ ఏమీ ఆర్డర్ పాస్ చేయకపోయినా దానికి పెద్ద నానా రచ్చ చేసి హంగామా చేసి సినిమా చేసి అటెన్షన్ సీకింగ్ పనులు చేస్తుంది అన్నది నాకు ఈరోజు అనిపించిందండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, ఇప్పుడు తనుజ రేషన్ మేనేజర్ అయినప్పటి నుంచి ఇంట్లో మొత్తం అందరికీ ఫుడ్ ఇష్యూస్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే తనుజ బీయింగ్ స్ట్రిక్ట్. సరే, నువ్వు స్ట్రిక్ట్గా ఉండి కనీసం అందరికీ ఫుడ్ ప్రాపర్గానా పెడుతున్నావా అంటే అది లేదు. సెకండ్ వచ్చి, ఇప్పుడు రేషన్ అంత మిగిలిపోయింది, ఇప్పుడు ఆలు మిగిలిపోయాయి, బెండకాయలు మిగిలిపోయాయి, వీక్ కూడా అయిపోవడానికి వస్తుంది. ఆ రేషన్ ఏం చేసుకోవడానికండి? సో యాజ్ అ రేషన్ మేనేజర్గా తనుజ 100% ఫెయిల్ అయిందని నేనైతే చెప్తాను. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మొన్న సంజన గారు కంప్లైంట్ చేశారు, దివెల మాధురి గారు కంప్లైంట్ చేశారు, రీతు కంప్లైంట్ చేసింది, కళ్యాణ్ పడాల కంప్లైంట్ చేశాడు. ఇంతమంది ఈ వీక్ ఫుడ్లో డిసాటిస్ఫాక్టరీగా ఉండడానికి రీజన్ ఒకటే ఒకళ్ళు తనుజ. అండ్ అక్కడ ఏమీ లేని ఇష్యూలో నానా హంగామా చేసి చాలా రచ్చ చేసి పెద్ద ఇష్యూలాగా ప్రొజెక్ట్ చేసింది. అండ్ ఈ విషయంలో కళ్యాణ్ 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన ఏమీ ఆర్డర్ పాస్ చేయలేదు, నార్మల్గానే అడిగాడు, తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. నాకు ఆలు కర్రీ కావాలి, ఆలు కర్రీ వండితే బెస్ట్ కదా, బెండకాయ కర్రీ రేపైనా చేసుకోవచ్చు కదా, చపాతీ చేస్తున్నారు కదా అన్న ఒక పాయింటే రేజ్ చేశాడు. కానీ దాన్ని తనుజ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి ఇదంతా కళ్యాణ్ పడాలా కావాలనే చేస్తున్నాడని మైండ్లో ఏవేవో ప్రీవియస్ ఇష్యూస్ నామినేషన్స్ దగ్గర నుంచి తీసుకుని పాయింట్స్ అవన్నీ మైండ్లో పెట్టుకున్నట్టుంది. అందుకే ఊరికే అరుస్తోంది, అసలు ఏమీ లేకపోయినా అన్నట్టు నాకైతే అనిపించింది. ఇంతకీ బెండకాయ కర్రీ విషయంలో తనుజ చేసింది కరెక్టా కాదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈరోజు స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లో దివ్య, తనుజ అండ్ మాధురి గారు బెడ్ మీద డిస్కస్ చేసుకుంటారు శ్రీజ గురించి. ఏమంటారంటే, శ్రీజకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఆడియన్స్ ఓటింగ్ మీద, ఆడియన్స్ ఓట్స్ చేసి తనని గెలిపిస్తారని అనుకుంటోంది. ఇదే కాన్ఫిడెన్స్ తనకి అగ్ని పరీక్షలో కూడా ఉంది, బట్ అప్పుడు తనకి పాజిటివిటీ ఎక్కువ ఉంది బయట అన్నది 100% కరెక్ట్. శ్రీజకి అప్పట్లో చాలా పాజిటివిటీ ఉంది, ఆడియన్స్ మైండ్ సెట్స్లో కూడా చాలా మంచి ఇంప్రెషన్ ఉండింది. ఇప్పుడు ఈ లాస్ట్ 2 days తన బిహేవియర్ వల్ల అయితే ఒకటి తన పోయి తనే తీసుకుంది, రీఎంట్రీలో మంచి ఛాన్స్ ఉన్నా తనని తాను ప్రూవ్ చేసుకోలేకపోయింది. అద్రి గారి అనాలిసిస్ కూడా దీంట్లో 100% పర్ఫెక్ట్. ఏంటంటే, కావాలంటే శ్రీజ వచ్చినప్పటి నుంచి నువ్వు చూస్తే తనుజని టార్గెట్ చేసింది, నన్ను టార్గెట్ చేసింది, అండ్ కళ్యాణ్ని డౌన్ చేసి మాట్లాడింది. సో ఈ ముగ్గురిని డౌన్ చేసి మాట్లాడడం వల్ల తనకే నెగిటివిటీ అవుతుంది, దానివల్ల ఆడియన్స్ తనకి ఓట్ వేయరు అని చెప్పారు. 100% కరెక్ట్. తనుజ ఫ్యాన్స్ అందరూ నెగిటివ్ అయిపోయారు శ్రీజ మీద, బికాస్ తను కావాలని టార్గెట్ చేసింది, కావాలనే ఆ మాటలు అన్నది నామినేషన్స్లో అని తనుజ ఫ్యాన్స్ నెగిటివ్ అయిపోయారు. మాధురి ఫ్యాన్స్, ఒకవేళ మాధురి గారికి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ ఓట్స్ కూడా ఆబ్వియస్లీ శ్రీజకి పడవు, ఎందుకంటే మాధురి గారిని కూడా పాయింట్అవుట్ చేసి ఏదంటే అన్నది కాబట్టి. సో ఆ విధంగా కూడా వాళ్ళు కరెక్ట్. అండ్ ఇంకోటి ఏమన్నదంటే, శ్రీజ ఫీడ్బ్యాక్స్ బాగా తీసుకుంటుంది అండ్ తన నెగిటివిటీస్ గురించి కూడా తనకు తెలుసు, తన వాయిస్ గురించి కానీ అవన్నీ కానీ, బట్ అవన్నీ 3 days అల్లి ఒరిజినాలిటీ మెల్లగా బయటకు వస్తుంది శ్రీజాది అని కూడా చెప్పింది. సో వీళ్ళ ముగ్గురు డిస్కస్ చేసిన దాంట్లో దివ్య అండ్ మాధురి గారు పర్ఫెక్ట్గా అనలైజ్ చేశారు శ్రీజ గురించి అని అయితే నాకు అనిపించింది. సో ఈరోజు ఏమవుతుందంటే, శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది నేను చెప్పినట్టుగానే. బిగ్ బాస్ ప్లాన్ వర్కౌట్ అయింది అని ఎందుకన్నానంటే, ఈరోజు బర్నీ గారు పర్మనెంట్ హౌస్మేట్ అయ్యాక బర్నీ గారికి ఒక టాస్క్ ఇస్తారు. మీరు పర్మనెంట్ హౌస్మేట్ అయ్యారు కాబట్టి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు ఒక పవర్ ఇస్తాను, అదేంటంటే కెప్టెన్సీ కంటెండర్స్ని మీరే చూస్ చేసుకోవాలి, ఆ లిస్ట్లో మీ పేరు కూడా ఉండొచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. సో బిగ్ బాస్ మెయిన్ ఉద్దేశం ఏంటి, బర్నీ గారికి ఇట్లాంటి టాస్క్ ఇస్తే ఖచ్చితంగా దాంట్లో తనుజ పేరుని ఇంక్లూడ్ చేస్తారు. సో తనుజకి ఇలా కూడా ప్లస్ అవ్వాలని బిగ్ బాస్ బర్నీ గారికి పవర్ ఇచ్చారు. బర్నీ గారిని లోపల పంపించిన ఉద్దేశమే ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకా చాలా పాయింట్స్ తర్వాత మాట్లాడుకుందాం. బర్నీ గారు ఎవరిని చూస్ చేసుకుంటారు కెప్టెన్సీ కంటెండర్స్గా? తనేమంటాడంటే, నాకు లాస్ట్ టాస్క్లో సపోర్ట్ చేసిన వాళ్ళని అండ్ ఇప్పటిదాకా కెప్టెన్ అవ్వని వాళ్ళని నేను కన్సిడరేషన్లో తీసుకుంటా అని చెప్పాడు. అండ్ అందరితో డిస్కస్ చేస్తాడు. మాధురి గారు అడుగుతారు, అయినా మాధురికి ఛాన్స్ ఇవ్వడు. అండ్ తనుజాకి, సాయికి, నిఖిల్కి, దివ్యాకి, తనకి ఈ 5 మెంబర్స్ని కెప్టెన్సీ కంటెండర్స్గా చూస్ చేసుకుంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కెప్టెన్స్ అయ్యే టాస్క్ ఎంత గలీజ్ టాస్క్ అంటే బక్వాస్ టాస్క్. ఇది కూడా బిగ్ బాస్ బర్నీ గారిని లోపలికి పంపించిన ప్లాన్లో భాగమే. తనుజాకి ఫేవరబుల్గా ఉండాలి, తనుజాకి ప్లస్ అవ్వాలి అని ఈ టాస్క్ పెట్టాడు. టాస్క్ ఏంటంటే డీజే కెప్టెన్. అక్కడ ఏంటంటే 2 stages ఉంటాయి. కెప్టెన్సీ కంటెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అవతల స్టేజ్ మీద వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్న కంటెస్టెంట్స్ డాన్స్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేయని కంటెస్టెంట్స్ ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కిందకి పుల్ చేయాలి.
ఇది టాస్క్. ఫైనల్ గా సాంగ్ స్టాప్ అయినప్పుడు అవతల స్టేజ్ మీద ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటే అవి కెప్టెన్సీ కంటెండర్ కి నంబర్ ఆఫ్ ఓట్స్ గా కన్సిడర్ చేస్తారు. సో ఈ టాస్క్ లో ఫస్ట్ వచ్చి సాయి శ్రీనివాస్ వెళ్తాడు భయ్య. నాకైతే సాయి శ్రీనివాస్ చాలా పాపం అనిపించింది. అయ్యో అసలు ఈ వైల్డ్ కార్డ్స్లో సాయి శ్రీనివాస్ని కానీ, గౌరవ్ గుప్తాని కానీ, నిఖిల్ని కానీ చూస్తే నాకు అయ్యో అని అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే అసలు వాళ్ళని ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఏదో సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఫిజికల్ టాస్క్లు అంటే అందరు వెళ్ళి గౌరవ్, నిఖిల్ వైపే చూస్తారు. అండ్ సేమ్ విత్ సాయి శ్రీనివాస్. ఈరోజు పాపం అనిపించింది. తనేమో డాన్స్ చేస్తూనే ఉన్నాడు, అవతల ఏదో చెయ్యాలి అన్నట్టు చేశారు, కానీ లాస్ట్కి సంజన గారు ఒక్కడే మిగిలిపోతారు. సో సాయి శ్రీనివాస్కి ఒకే ఒక ఓటు పడుతుంది. సో ఆయనను చూస్తే అరే ఎందుకున్నాడు రా బాబు, బయటకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చేమో. లోపల ఉండి కూడా ఐ డింట్ ఫీల్ ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ సాయి బీయింగ్ ఇన్ ద హౌస్. అండ్ ఆయనకి ఇప్పటి వరకు హౌస్లో ఒక్కరు కూడా గట్టిగా సపోర్ట్ చేసింది కానీ, ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ, ఆయనతో కలివిడిగా ఉండడం కానీ, ఏదో ఆయనే వెళ్ళి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకైతే పాపం అనిపించిందండి. ఒక్క ఓట్ అండి, కనీసం ఇద్దరు ముగ్గురు అన్నా ఉండింటే వేరే వాళ్ళకి ఎలాగో ఓట్స్ పడతాయి కదా. వెరీ రాంగ్. సంజన గారు ఒక్కడే లాస్ట్లో స్టేజ్ మీద ఉన్నారు. అది కూడా సడన్గా స్టాప్ అయింది. తను కూడా ఉండేదో లేదో దిగిపోయేదేమో తెలియకపోయింటే. సో నెక్స్ట్ వచ్చి దివ్య. సో దివ్య డ్యాన్స్ చేస్తున్నప్పుడేమో అక్కడ స్టేజ్ మీద చాలా మంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సాంగ్ స్టాప్ అయ్యేటప్పటికి దివ్య స్టేజ్ మీద ఉన్నప్పుడు 6 మెంబర్స్ ఉంటారు బేసిక్గా. రీతు కూడా జస్ట్ మిస్ లేకపోతే స్టేజ్ మీద ఉండేది. కానీ రాము రాథోడ్ ఏ బేసిస్లో కన్సిడర్ చేశాడో 5 ఓట్స్ అన్నాడు. సో 5 ఓట్స్తో దివ్య ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బర్నీ గారు మాధురి గారితో వెళ్ళి మాట్లాడుతుంటారండి. ఏమంటారంటే, మాధురి గారు నాకు సపోర్ట్ చేయండి అంటే, సరే సపోర్ట్ చేస్తాను, నేను ఎవరిని స్టేజ్ మీద ఉన్న వాళ్ళని లాగను అంటుంది. లాగకపోవడం కాదండి, మీరు నా కోసం స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి అంటే అప్పుడు మాధురి గారు సిగ్గుపడతారండి. అప్పుడు నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చిందండి మైండ్లో, చిచ్చి సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అదే డైలాగ్ గుర్తొచ్చింది భయ్య. ఆయన అడగడం ఏంటో, ఈవిడ చేస్తా అనడం ఏంటో, సరే అక్కడి వరకు ఓకే. బ్లష్ అవుతుంది ఏంటండి, సిగ్గుపడుతుంది ఏంటండి, అసలు ఏమిటండి అతగాడి వ్యవహారం. పాపం దువ్వాడ శ్రీనివాసరావు గారు బయట ఏమనుకోవాలి, ఆయన ఏమైపోవాలి. డోంట్ యూ హ్యావ్ సమ్ కామన్ సెన్స్, డోంట్ యూ హ్యావ్ సమ్ సివిక్ సెన్స్. బర్నీ గారు ఈ లేట్ వయసులో ఈ ముదురు ప్రేమలు ఏంటండి మీకు. బర్నీ గారు అసలు మీకేమైనా ఉందా. ఆడియన్స్ని, దువ్వాడ శ్రీనివాస్ని మైండ్లో పెట్టుకొని కొద్దిగా బిహేవ్ చేయండి బాబు. ఒక పక్క మాకేమో చండాలం, దువ్వాడ శ్రీనివాస్కేమో పాపం అన్యాయం. ఎందుకండి ఇవి, ఏమిటండి బాబు మీ ఇకలు పక్కపక్కలును. చూడలేక చచ్చిపోతున్నాం, దయచేసి ఆ చండాలను ఆపేయండి. అండ్ దువ్వాడ శ్రీనివాస్ని, మన ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా బిహేవ్ చేయండి. బయట మీకోసం పసి హృదయం దువ్వాడ శ్రీనివాస్ రూపంలో వెయిట్ చేస్తుందండి, ఆయన కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. ఈ దరిద్రాన్ని అయితే లోపల చూడలేకపోతున్నాం భయ్య. సో నిఖిల్ నెక్స్ట్ స్టేజ్ మీద ఉన్నప్పుడు అందరు డాన్స్ చేస్తుంటారు. ఫైనల్గా ముగ్గురు ఉంటారు స్టేజ్ మీద. సో నిఖిల్కి 3 ఓట్స్ పడతాయి. నెక్స్ట్ బర్నీ గారు డాన్స్ చేస్తున్నప్పుడు 4 మెంబర్స్ ఉంటారు స్టేజ్ మీద సాంగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి. అండ్ 4 ఓట్స్తో బర్నీ గారు ఉంటారు. తనుజ డాన్స్ చేసేటప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ స్టేజ్ మీద ఉంటారు, అంటే 8 ఓట్స్ తనుజకి పడతాయి. టాప్ 2లో దివ్య అండ్ తనుజ ఉంటారు. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే 2 స్టేజెస్ ఉంటాయి. ఈ 2 స్టేజెస్లో 2 కెప్టెన్సీ కంటెండర్స్ డాన్స్ చేయాలి. వాళ్ళతో పాటు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఆ స్టేజ్ మీద డాన్స్ చేయాలి. ఫైనల్గా సాంగ్ స్టాప్ అయ్యేటప్పటికి ఎవరి స్టేజ్ మీద ఎక్కువ మంది ఉంటారో వాళ్ళే కెప్టెన్. ఇది టాస్క్. అంటే దివ్య ఏమో అందరినీ వెళ్ళి అడుగుతుంది, రాముని అడుగుతుంది, అందరినీ అడుగుతుంది. అండ్ రాము కూడా ఏమంటాడంటే, నువ్వు నన్ను ఫస్ట్ అడిగావు కాబట్టి నా సపోర్ట్ నీకే అని రాము చెప్తాడు. ఒకవేళ కెప్టెన్సీ రేస్లో 3 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ని కన్సిడర్ చేస్తే బర్నీ గారికే నా ఓటు, అప్పుడు నా సపోర్ట్ నీకు కాదు అని చెప్తాడు క్లియర్గా. తనుజ వెళ్ళి ఏమడుగుతుంది రాముని, నన్ను సపోర్ట్ చేయంటే, లేదు నన్ను దివ్య అడిగింది అందుకే అంటే, అరే నేను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారా నిన్ను, అండ్ నేను లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతున్నాను రా. మొన్న ఇదే అండి నిఖిల్ చెప్పింది, బెగ్ చేస్తున్నావు అని. అడగడం వేరు, రిక్వెస్ట్ చేయడం వేరు, బెగ్ చేయడం వేరు. తనుజ ఎప్పుడు ఒక సింపతి యాంగిల్తో, ఎమోషనల్ బ్లాక్మెయిల్తో చేస్తుంది. అది రిక్వెస్ట్ కాదండి, అది బెగ్గింగే అంటారు నా దృష్టిలో. సో అడిగితే లేదు, సేమ్ బర్నీ గారు ఒకవేళ ఉంటే కెప్టెన్సీ రేస్లో నేను బర్నీ గారికి ఓటేస్తాను, లేకపోతే నన్ను దివ్య అడిగింది కాబట్టి నేను దివ్యాకే ఓటేస్తాను అని చెప్పండి. అయిపోయింది. సో ఇలా అందరు ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని ఫైనల్గా డాన్స్ చేస్తారు అండ్ దివ్య కెప్టెన్ అవుతుంది. అండ్ ఇక్కడే తనుజ గ్రడ్జ్ సాయి మీద ఎంత పెట్టుకుందంటే, పాపం సాయి శ్రీనివాస్ అని ఇందాక ఎందుకన్నా అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. అక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు సాయి, నేను మొన్న టాస్క్లో నీకు మనీ ఇచ్చాను, నేను సపోర్ట్ చేశాను, ఇటు సైడ్ రా అని చెప్పింటే బాగుండేది. కానీ ఎలా అంటదంటే, గుర్తు పెట్టుకుంటా సాయి, మొన్న నీకు మనీ ఇచ్చాను అయినా నువ్వు సపోర్ట్ అక్కడ చేస్తున్నావు, ఓకే థ్యాంక్ యూ సో మచ్ సాయి. ఏంటంటే ఈ బ్లాక్మెయిలింగ్. ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు, ఎందుకోసమైనా సపోర్ట్ చేసుకోవచ్చు.
నీకు ఒకవేళ సాయి సపోర్ట్ కావాలంటే వెళ్ళి గట్టిగా అడగాలి. లేకపోతే టాస్క్ ముందు అడగాలి. లేకపోతే టాస్క్‌లో గూడా ఒక అడిగే విధానం, పద్ధతి ఉంటది. సపోర్ట్ చేయకపోయినా నువ్వు స్పోర్టివ్ స్పిరిట్‌తో ఉండాలి. అసలు మినిమమ్ స్పోర్టివ్ స్పిరిట్ లేదు తనూజాకి అని నాకైతే అనిపించింది. అసలు తనూజని ఏం చూసి సపోర్ట్ చేస్తున్నార్రా బాబు అనైతే అనిపించింది. ఇంకొకటేంటంటే ఇక్కడ ఈ సీజన్‌కి 'బిగ్ బాస్' కాదు 'ముద్దమందారం 2' సీరియల్ టైటిల్ కరెక్ట్ అని నేను ఎందుకన్నానంటే అండ్ బర్నీ గారు లోపల పంపించాలన్న ప్లాన్ వర్కౌట్ అయింది. 'బిగ్ బాస్' ప్లాన్ వర్కౌట్ అయిందని ఎందుకన్నానంటే దీనికోసం ఇంకొక రీజన్, సెకండ్ రీజన్ అదేంటంటే బర్నీ గారు ఇప్పుడు దివ్య సైడ్ వెళ్ళాలా, తనుజ సైడ్ వెళ్ళాలా? ఇప్పుడు దివ్య సైడ్ వెళ్ళాడు అనుకోండి, తనుజ ఏడుస్తుంది, తనుజాకి సింపతి వస్తుంది, సో తనుజాకి ప్లస్. ఒకవేళ తనుజ సైడ్ వెళ్ళాడు అనుకోండి, తనుజ కెప్టెన్, సో కెప్టెన్గా ఎలివేషన్స్ వస్తాయి, బాహుబలి రేంజ్లో ఎలివేషన్స్ వస్తాయి, ఇంకా పిఆర్లు గట్టిగా లేపుతారు, సో ఏది జరిగినా ప్లస్సే. సో బర్నీ గారు ఏం చేస్తారు, అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు, ఎవరికి సపోర్ట్ చేయకుండా మిడిల్లో నిల్చుంటాడు. అయినా కూడా మళ్ళీ తనుజ ఏడుస్తుంది. ఎందుకు అంటే నేను ఎవరిని నమ్మకూడదు, నాకు ఎవ్వరూ లేరు, నాకు సపోర్ట్ సిస్టమే లేదు, ఇంట్లో నేను ఒక్కదాన్నే, ఇప్పుడైనా మీరు నన్ను ఇండివిజువల్ పేరెంట్ గుర్తించండి, ఇప్పుడైనా చూసారా నాకు ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేదు అని అన్నది. తనూజ ఇప్పటి వరకు సపోర్ట్ లేకుండా ఉండిందా హౌస్లో? అసలు తనూజకి ఏ సపోర్ట్ సిస్టమ్ లేదా? సపోర్ట్ సిస్టమ్ లేకుండానే ఇన్నిసార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యిందా? సపోర్ట్ సిస్టమ్ లేకుండానే ఇన్నిసార్లు టాస్కుల్లో గెలిచిందా? ఏం మాట్లాడుతుంది భయ్యా? అసలు తనూజకు ఒక ప్రతిసారి బర్నీ గారు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఎలా అమ్మా? ఆయన నీకోసం ఆడడానికి వచ్చాడా, ఆయన కోసం ఆడడానికి వచ్చాడా? అండ్ నువ్వేమంటున్నావు, నాకు సపోర్ట్ సిస్టమ్ లేదు, నేను ఇండివిజువల్ ప్లేయర్ అని అంటావు. మరి ఇండివిజువల్ ప్లేయర్ అన్నప్పుడు ఒకళ్ళ సపోర్ట్ సిస్టమ్ని నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అండ్ మొన్న శ్రీజ నామినేషన్స్లో చెప్పినట్టుగానే ఇప్పటివరకు సపోర్ట్ లేకుండా నువ్వు హౌస్లో ఒక టాస్క్ అన్నా గెలిచావా? బెడ్ టాస్క్లో నీకు ఇమ్మాన్యువల్ సపోర్ట్ చేశాడు, బర్నీ గారు సపోర్ట్ చేశారు. వాటర్ టాస్క్లో బర్నీ గారు సపోర్ట్ చేశారు. అండ్ అంతకుముందు కెప్టెన్సీ కంటెండర్స్ చాలా టాస్కుల్లో నీకు బర్నీ గారు కానీ, ఇమ్మాన్యువల్ కానీ, కళ్యాణ్ పడాలా కానీ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ప్రతిసారి నీకే సపోర్ట్ చేయాలంటే ఇంకేమన్నా ఉందా? ఫ్రాంక్గా చెప్పాలంటే బర్నీ గారు దివ్యకి వెళ్ళి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నిన్న మేస్ టాస్క్లో దివ్య గెలిచి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈరోజు బర్నీ గారు హౌస్లో ఉండడానికి అయ్యేలా చేసింది కాబట్టి తనకి సపోర్ట్ చేయాలి. ప్రతిసారి నీకే సపోర్ట్ చేయాలంటే ఎంతవరకు న్యాయం ఇది? అండ్ ఆయన అక్కడికి దివ్యనే సపోర్ట్ చేస్తాను అని చెప్పడానికి నీ దగ్గరకు వచ్చిన అంత లోపల సాంగ్ ప్లే అయింది, దానికి కూడా ఏడుస్తావు, నాకు ఎవ్వరూ లేరంటావు. ఏంటండి ఇది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ప్రతిసారి ఈవిడ్ని సపోర్ట్ చేయాలి, ఈవిడ కోసమే ఆడాలి, ఈవిడ కోసమే ఉండాలి హౌస్లో అంటే దీన్ని ఏమంటారు? అందుకే ఈ సీజన్కి ముద్దమందారం సీరియల్ ఎందుకు పెట్టమన్నానంటే ఈ తనూజ బర్నీ దివ్య డ్రామా ఇప్పట్లో ఆగదు, ఇది నడుస్తూనే ఉంటుంది. బర్నీ గారు హౌస్లో ఉన్నంత వరకు ఈ సీరియల్ డ్రామా నడుస్తూనే ఉంటుంది. తనూజ ఏడుస్తూనే ఉంటుంది, గెలిచినా ఏడుస్తుంది, ఓడినా ఏడుస్తుంది, బర్నీ గారు ఉన్నా ఏడుస్తుంది, మాట్లాడకపోయినా ఏడుస్తుంది, బర్నీ గారు ఏం చేసినా ఏడుస్తుంది. ఎందుకంటే ఈ దరిద్రం అసలు. లాస్ట్ వరకు వెళ్తున్నాను ఓడిపోతున్నా అంటున్నాం, కానీ లాస్ట్ వరకు వెళ్ళడం కూడా నీకు సపోర్ట్ సిస్టమ్ వల్లనే వెళ్తున్నావు. నీకు అందరూ సపోర్ట్ చేస్తేనే వెళ్తున్నావు, అది ఎందుకు గుర్తించట్లేదు? అట్లీస్ట్ లాస్ట్ వరకు వెళ్తున్నా అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. అంటున్నా అంటే నువ్వు ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు నాకు ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఇండివిజువల్ ప్లేయర్ అన్నప్పుడు అసలు నువ్వు ఎవ్వరి సపోర్ట్ సిస్టమ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండాలి. కానీ నువ్వేమో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు, కానీ సపోర్ట్ సిస్టమ్ లేదంటున్నావు, ఇండివిజువల్ ప్లేయర్ అంటున్నావు. అసలు నువ్వు చెప్పే మాటకి ఆడే ఆటకి ఏమైనా సంబంధం ఉందా? అండ్ ఎనీ విచ్ వేస్, సో బర్నీ గారు ఇక్కడ తనుజాని సపోర్ట్ చేయరు, దివ్యాని సపోర్ట్ చేయరు, అండ్ ఫైనల్లీ దివ్య కెప్టెన్ అవుతుంది. సో దివ్య ఇస్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. కంగ్రాచులేషన్స్ దివ్య, వెల్ ప్లేడ్. ఈరోజు డిస్కస్ చేయబోయే ఇంకొక టాపిక్ ఏంటంటే టీలో సునామీ. అన్ని కిచెన్ గొడవలే భయ్యా ఈ సీజన్లో. పెద్ద స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా స్ట్రాంగ్గా గొడవలు అయ్యింది ఏమీ లేదు. అన్ని కిచెన్లో పంచాయతీలే, కిచెన్లో పెంటలే తప్ప ఏమీ లేదు. ఇన్ని సీజన్స్లో ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ గొడవ ఎవరి మధ్యన అయ్యింటే చాలా ఇష్యూస్ ఉండేవి, కానీ ఈ సీజన్లో ఓన్లీ కిచెన్ తప్ప ఏమీ లేదు భయ్యా. బిగ్ బాస్ తెలుగు 9 స్టార్ట్ అయ్యి 53 days ప్లస్ అవుతుంది, కానీ ఇప్పుడు దాకా ఒక స్ట్రాంగ్ విన్నర్ మెటీరియల్ లేడు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేడు, ఒక స్ట్రాంగ్ రీజన్ లేదు ఫైట్ చేయడానికి, అండ్ స్ట్రాంగ్ టాస్క్ లేదు. లాస్ట్ 3-4 సీజన్స్లో ఒక టాస్క్ జరిగితే మినిమం 3 to 4 days టాస్క్లు జరిగేవి, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్స్ జరిగేవి. ఆ టాస్కుల్లో గొడవలు అయ్యేవి, వాటి నుంచి ఇష్యూస్ క్లియరప్ అయిపోయి నామినేషన్స్ నుంచి అక్కడి నుంచి అలా రేజ్ అవుతూ ఉండేది. కానీ ఈ సీజన్లో అలాంటి ఒక్క టాస్క్ లేదు, ఒక్కరిలో కూడా విన్నింగ్ స్పిరిట్ లేదు, ఆ ఒక్కరిలో కూడా ఆ కసి లేదు. ఏదో పులిహోర పంచాయతీలో ఈ సీరియల్ డ్రామాలో ఒకటే సాగతీత. ఏమన్నా అంటే ఎపిసోడ్లో ఆ రీతు, డెమోన్, పవన్ది ఒక 20 నిమిషాలు ఉంటుంది, ఈ బర్నీ, దివ్య అండ్ తనుజాది ఒక 20 నిమిషాలు ఉంటుంది, మిగతా 10 నిమిషాల్లో టాస్కులు జరుగుతున్నాయి. దీన్ని ముద్దమందారం 2 సీరియల్ కాకపోతే ఇంకేమనాలి భయ్యా? సరే, అలా అని ఎలిమినేట్ అయిన బర్నీ గారిని మళ్ళీ లోపలికి ఎందుకు పంపించారు? తనుజాకి ప్లస్ అవ్వాలని, ఈ సింపతి డ్రామా వర్కౌట్ అవ్వాలని, అండ్ తనుజాకి ఫేవరబుల్గా ఉండాలని, అండ్ తనుజాకి సపోర్ట్ సిస్టమ్గా ఉండాలని.
ఇదే రోత కంటిన్యూ అవుతూనే ఉంది. బిగ్ బాస్ తనుజాకి ఫేవరబుల్ గా ఉన్నాడు అని ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ రీజన్ బర్నీ గారిని రీఎంట్రీ చేపించింది తనుజ కోసం. ఇందాక చెప్పినట్టు తనకు ప్లస్ అవుతుంది. ఒకవేళ సపోర్ట్ చేసిన ప్లస్సే, సపోర్ట్ చేయకపోయినా ప్లస్సే. ఇది ఫస్ట్ రీజన్. బిగ్ బాస్ తనుజాకి ఫేవరబుల్ గా ఉన్నాడు, తనుజ కోసమే ఈ టాస్క్ పెట్టాడు అని నేను ఎందుకు అంటున్నా అంటే, సెకండ్ రీజన్ ఏంటంటే, ఆ టాస్క్ ఏంటి? సపోర్టింగ్ టాస్క్. అక్కడ హౌస్లో చాలా మంది తనుజాకే సపోర్టివ్గా ఉంటారు, తనుజాకే ప్లస్ అవుతుంది అని డిజైన్ చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. థర్డ్ రీజన్ వచ్చి, ఈ టాస్క్లో సంచాలక్ రాము రాథోడ్. రాము రాథోడ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఏమంటాడంటే, రాము రాథోడ్ నువ్వు సంచాలక్ ఈ టాస్క్కి, కానీ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే డాన్స్ చేస్తుంటారో వాళ్ళని నువ్వు చూస్తూ ఉండాలి, వాళ్ళ కోసం డాన్స్ చేయొచ్చు, అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కిందకి లాగొచ్చు. సో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయడానికి బిగ్ బాస్ చెప్తాడు. సో సంచాలక్గా రాము రాథోడ్ ఈ టాస్క్లో పార్టే. కానీ బిగ్ బాస్ వెంటనే ఎప్పుడు మారుస్తాడంటే, ఎందుకు తనుజాకే ఫేవరబుల్గా ఉన్నాడు అని నేను చెప్తున్నా అంటే, ఇది గుర్తుపెట్టుకోండి. రాము రాథోడ్ ఇక్కడ దివ్యాకి సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. సో తనుజాకి సపోర్ట్ చేయడు అని క్లియర్గా చెప్పేశాడు. బిగ్ బాస్ ముద్దు బిడ్డ అయిన తనుజాకి రాము రాథోడ్ సపోర్ట్ చేయకపోతే మళ్ళీ తనుజాకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని తెలిసి, దివ్య అండ్ తనుజ ఇద్దరు స్టేజ్ మీద ఉన్నప్పుడు సెకండ్ టైం మళ్ళీ బిగ్ బాస్ టాస్క్ అనౌన్స్ చేసేటప్పుడు రాము రాథోడ్ నువ్వెవరికి సపోర్ట్ చేయకూడదు అని ఆయన్ని గేమ్లో పార్టిసిపేట్ చేయకుండా పెడతాడండి. ఎంత అన్యాయం అండి! అంటే రాము రాథోడ్ ఎక్కడ తనుజాకి సపోర్ట్ చేయకపోతే తను ఓడిపోతుంది అని బిగ్ బాస్ కావాలని ఈ టాస్క్లో నుంచి రాముని తప్పించాడండి. ఇంతకంటే ఫేవరిజం ఎక్కడన్నా ఉంటుందా? ఇంతకంటే బయాస్డ్ సీజన్ ఎక్కడన్నా ఉంటుందా? ఇంతకంటే దరిద్రపు గుట్టు స్క్రిప్టెడ్ సీజన్ ఎక్కడైనా ఉంటుందా భయ్యా? అందుకే చెప్పా, ఈ సీజన్ బిగ్ బాస్ తనుజాకి ఫేవరబుల్గా ఉండేలానే చేస్తున్నాడు, తనని విన్నర్ చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. ఈ సీజన్ ముద్దు పెట్ట తనుజ, రాసి పెట్టుకోండి 100%. లేకపోతే అసలు రాము రాథోడ్ని ఎందుకు అలో చేయలేదు? ఫస్ట్ కూడా రాము రాథోడ్ సంచాలకే కదా, అప్పుడు ఎందుకు అలో చేశాడు? సెకండ్ టైం అప్పుడు రాము రాథోడ్ని ఎందుకు అలో చేయలేదు? చాలా అన్యాయం బిగ్ బాస్. ఇవి అందరూ చూస్తున్నారు, ప్రేక్షకులు ఎవ్వరు గుడ్డోళ్ళు కాదు, నేనైతే అసలు కాదు. సో ఇది అయిపోయిన తర్వాత టీలో సునామీ అని ఒక టాపిక్ జరిగింది. అదేంటంటే, సో బేసికలీ రీతు చౌదరి డెమాన్ పవన్ వెళ్ళి ఇట్లా సుమన్ శెట్టి గారి కప్పులో కొద్దిగా ఎక్కువ పోయి నేను ఆల్రెడీ తనుజాకి చెప్పాను అని చెప్తుంది. దివ్యాకి తెలీదు. సో దివ్య ఏమంటుందంటే, ఎందుకు ఎక్స్ట్రా వేసుకుంటున్నావు, ఎవరిని అడిగావు, అది ఇదంటే, నేను ఆల్రెడీ తనుజాని అడిగాను, ఎంతమందిని అడగాలి, అబ్బా నాకు చిరాకు ఉందబ్బా నాకు వద్దు అంటది. రీతు ఒక పాయింట్అవుట్ చేస్తుంది. ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళకి చెప్తే ఓకే కదా, అందరికీ చెప్పుకుంటూ పోవాలా, కిచెన్ డిపార్ట్మెంట్లో అందరినీ అడగాల, ఓకే నేను ఇప్పుడు ఎక్స్ట్రా పాలు తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అది ఎక్స్ట్రా ఫుడ్ తీసుకుంటున్నాను, అందరికీ చెప్పాలా, రేషన్ మేనేజర్కి చెప్తే సరిపోతుంది కదా అని అంటది. 100% కరెక్ట్. కానీ దివ్యకి తెలియకపోవడం వల్ల, అండ్ తను ఆల్రెడీ చెప్తోంది నీ మీద చిరాకు పడలేదు, నాకు ఈ ఇష్యూ చిరాకుగా ఉంది ఆపే అన్నా కూడా దివ్య లాగి 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 మళ్ళీ ఆ టీ పెంటనే సాగదీసిందండి. అందుకే ఈ ఎపిసోడ్లో నాకైతే ఏమీ లేదు భయ్య, డొల్లా బెండకాయ కర్రీ గోలా, టీలో సునామీ, ఇవి తప్ప ఏమి లేదు ఆ ముద్దమందారం సీరియల్. ఈ సీజన్ని ముద్దమందారం సీరియల్ అనడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అండి. కిచెన్ డ్రామానే లాగుతూ ఉంటుంది, డెమాన్ పవన్ రీతు డ్రామానే కొనసాగుతుంటుంది, ఈ సింపతి డ్రామా తనుజాదే కొనసాగుతూ ఉంటుంది, బర్నీ తనుజ అండ్ దివ్యాదే డ్రామా కొనసాగుతూ ఉంటుంది. అండ్ హోటల్లోకి వచ్చినట్టు ప్రతి ఒక్కరు వైల్డ్ కార్డ్స్ కానీ రీఎంట్రీస్ కానీ వస్తూనే ఉన్నారు. ఆడియన్స్ ఓట్స్కి అసలు వాల్యూనే లేదు. ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళినా మళ్ళీ బయాస్డ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు, అండ్ వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ కంటెంట్నే వేసుకుంటున్నారు, ఆ ఏడుపోటునే చూపిస్తున్నారు. మ్యాటర్ ఏమీ లేదు. లైవ్ చూద్దామన్నా చిరాకు వస్తుంది, ఎపిసోడ్స్ చూద్దామంటే మ్యాటర్ ఏమీ లేదు. దిస్ ఈజ్ నాట్ బిగ్ బాస్ ఎనీమోర్. దిస్ హాస్ బికమ్ అ డ్రామా. దిస్ హాస్ బికమ్ అ పూతరేకులు సీరియల్, ముద్దమందారం 2 సీరియల్. అండ్ ముద్దమందారంలో ఏదైతే యాక్టింగ్ చేసిందో తనుజ, అదే యాక్టింగ్ని ఇక్కడ కూడా కొనసాగిస్తుంది. అంతకు మించి నాకైతే ఏం లేదు. సో ఈ రోజు ఎపిసోడ్లో పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సింది ఇంతకు మించి ఏమీ లేదు. మీకు ఏమైనా నేను డిస్కస్ చేయాల్సింది మిస్ అయ్యాను అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మీరు కనుక ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంతకీ తనుజ అండ్ కళ్యాణ్ విషయంలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, సైనింగ్ ఆఫ్. నేను మీ వంశీ. బాయ్. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.